మేడిగడ్డకు టెంపరరీ రిపేర్లు చేయాలని అధికారులను ఆదేశించింది సర్కార్. కొంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. జూన్ 15 వరకు వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు సూచించింది. పనులు ప్రారంభించేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 200 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కొంగిన మేడిగడ్డ బ్యారేజ్కి తాత్కాలిక రిపేర్లు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలిచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7వ బ్లాక్లోని పిల్లలు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ పైల్స్ వేయాలని ఆదేశించింది. ఈ పనులను జూన్ 15 కల్లా కంప్లీట్ చేయాలని గడువు విధించింది. ప్రభుత్వ ఆదేశాలతో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఎల్ఎన్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ పనులకు 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ నెల 11న హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మీటింగ్ జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్కి చేపట్టాల్సిన తాత్కాలిక రిపేర్లపై ఇందులో చర్చించారు. కుంగిన 7వ బ్లాక్ చుట్టూ అప్ స్ట్రీమ్లో సుమారు 220 మీటర్ల దూరం షీట్ పైల్స్ వేయాలని కాంట్రాక్టు సంస్థను ఈఎన్సీ ఆదేశించారు. దీనివల్ల బ్యారేజ్లో వాటర్ స్టోరేజ్ చేసినా కుంగిన పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉండదని సూచించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా ఈ పనులు చేపట్టాలని కోరారు. ఈ పనులు చేయడానికి 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసిన ఎల్ఎన్టీ ఇప్పటికే చేసిన పనులకు సంబంధించి 300 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని కోరినట్టు తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ ఏది చక్కగా లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర రిపోర్టు అందజేసింది. పోయిన ఏడాది అక్టోబర్ 22 నుంచి 24 వరకు 6 సభ్యులతో కూడిన ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. కమిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో బ్యారేజ్ని పరిశీలించి ఇరిగేషన్ ఇంజనీర్లతో 2 రోజులు సమీక్షలు నిర్వహించింది. పర్యటన ముగిసిన 10 రోజుల తర్వాత మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది. కుంగిన 7వ బ్లాక్లోని 11 పిల్లలను పునాదులతో సహా తొలగించాలని అందులో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 19న స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టెక్నికల్ టీం బ్యారేజ్ని పరిశీలించింది. వర్షాకాలంలోపు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలా చేయకపోతే 7వ బ్లాక్లోని పిల్లలు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ మార్చి 7, 8 తేదీలో బ్యారేజ్ని పరిశీలించింది. ఇది ఇంకా ప్రభుత్వానికి రిపోర్ట్ అందించలేదు. కాగా ఎన్డీఎస్ఏ సూచనలతో ఫ్రీ ఫ్లో జరిగేలా ప్రస్తుతం పనులు చేస్తామని కాళేశ్వరం ఇంజనీర్లు అంటున్నారు. తర్వాత పిల్లలు మరింత కుంగకుండా ఉంటే కొద్దిపాటి నీటిని నిల్వ చేసి లిఫ్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. వచ్చే వానాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్లో నీళ్లు స్టోరేజ్ చేసేందుకు వీలుగా టెంపరరీ రిపేర్లు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇందులో భాగంగా కుంగిన 7వ బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్లు. గడువులోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.